హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు ఈజీగా ఇంట్లోనే బీట్రూట్ తో జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూడండి. ముందుగా బీట్రూట్ తీసుకుని వాటిని బాగా కడగాలి. కడిగిన తర్వాత దానిపై ఉన్న పీల్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత మీడియం సైజ్ లో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్ లో వేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి. మిక్సీ జార్ లో వేసుకొని అలా గట్టిగా కాకుండా కొంచెం ఉడికించిన వాటర్ ని అందులో పోసుకోవాలి. పోసుకున్నాక అది చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలుకి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది, స్మూత్ గా ఉంది. ఇలా వచ్చిన ప్యూర్ ని మన గ్యాస్ పై ప్యాన్ పెట్టుకుని ఈ ప్యూర్ ని అందులో వేసేసుకొని బాగా కలపాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఏది లేకుండా బాగా కలపాలి. చూడండి, మనం కలుపుతుంటే అది మొత్తం డార్క్ థిక్నెస్ అయిపోతుంటుంది. అది బాగా ఉడికిన తర్వాత మనకు స్వీట్ కావాల్సినంత బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని ఆ బెల్లం కరిగిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత కొద్దిసేపట్లోనే జామ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత డార్క్ థిక్నెస్ అయిపోయిందో. మీకు ప్యాన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలుకి స్టార్టింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పటికి మనం గరిట పెడితే అది జారట్లేదు. అసలుకి అలా జారకుండా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అది జామ్ రెడీ అయినట్లు. ఇప్పుడు చూడండి, జామ్ రెడీ అయిపోయింది. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే చాలా రోజులు ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎమ్మి జామ్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.